హాయ్. అల్లు అర్జున్ అరెస్టు వెనుక రేవంత్ రెడ్డి గారు కావాలనే చేసిన కుట్ర ఉంది. తన పేరు మర్చిపోయినందుకు కక్ష కట్టి ఇలా చేస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి ఇది మాత్రమే కారణం కాదు. ఇంకొక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటి అన్నదే ఇప్పుడు చూసుకుందాం. ఇలా అనుకుంటూ ఒక పోలీస్ ఆఫీసర్ని కాలువలో తోసేసి, స్విమ్మింగ్ పూల్లో తోసేసి అల్లు అర్జున్ గారు పోస్తారు. ఇది చాలా నీచంగా ఉంది అని నాకు కూడా అనిపించింది. డీగ్రేడ్ చేస్తున్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ని, విలువలు ఎలాంటివి లేకుండా కించపరిచినట్టుగా ఉంది అని బాగా హట్ అయ్యారు. అందులోనూ ముఖ్యమంత్రి గారే స్వయంగా కానివ్వండి, మీ పని మీరు కానివ్వండి అని చెప్తే డీజీపీలు, ఏసీపీలు ఎందుకు ఊరుకుంటారు? ఇంకా 4-5 కల్పించి మరీ మాట్లాడుతున్నారు. కాబట్టి పోలీసులు చెప్పిన దాంట్లో నిజం ఉన్నా కూడా ఎలాగైనా సరే టార్గెట్ చేసి తీరాల్సిందే. పుష్ప 2 సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ని వాటర్లో తోసేసి అందులో పుష్పరాజు ఉచ్చపోస్తాడు. ఇది వినడానికే దరిద్రంగా ఉంది. ఇందుకే పోలీస్ డిపార్ట్మెంట్కి మండింది. ఎలా కనిపిస్తున్నాం మీకు? కఠినమైన ట్రైనింగ్లు తీసుకొని, ఇచ్చిన జీతాలతో సర్దుకుపోయి అడవుల్లో, కొండల్లో ట్రైనింగ్లు తీసుకొని మేము ఎవరికి ఏ అన్యాయం చేశామని? ఎవరో ఫాల్తుగాడు ఉండొచ్చేమో. అలా అని పోలీస్ ఆఫీసర్ని, అది కూడా నార్మల్ హోంగార్డో కానిస్టేబుల్లో కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నీళ్ళల్లో తోసేసి ఉచ్చపోస్తాడు ఆ నీళ్ళల్లో. ఇది నచ్చలేదు. ఇది కూడా నచ్చలేదు. అండ్ అది కూడా పేరు మర్చిపోవడం అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అనేది కూడా కరెక్ట్ అయితే కాదు. ఇది మెయిన్ రీజన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.